యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవం అంబరాన్నంటింది. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపకాంతుల ధగధగలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో యాదార్శి క్షేత్రం పులకించిపోయింది. లక్ష్మీ సమేత నారసింహస్వామి వార్ల వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, మిరుమిట్లు గొలిపే బాణాసంచ, వేద పండితుల నారసింహ జపం నడుమ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. రాత్రి 8:45 ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం సుమారు 2:30 గంటల పాటు కన్నుల పండుగగా సాగింది. కళ్యాణ మహోత్సవంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, ఆలయ ఈవో భాస్కర్ రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున ఎంపీ చామల కిరణ్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని చూడ్డానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేడుకను భక్తులు వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామివారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణమంతా నమో నారసింహ, జై నారసింహ అంటూ గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత మూడోసారి ఈ వేడుకలు జరగడంతో అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. స్వామివారి కళ్యాణం చూసేందుకు భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ మాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కళ్యాణ మహోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు వీఐపీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివార్లను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం రేగట్ట గ్రామంలో రాత్రి శ్రీ భవానీ శంకర కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, ఎల్ఈడీ తెరల మధ్య జరిగిన శ్రీ భవానీ శంకర కళ్యాణం వీక్షించేందుకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివార్ల కళ్యాణాన్ని వీక్షించి భక్తి పారవస్యంలో మునిగి తేలారు. ఇవాళ రథయాత్రతో రేగట్ట జాతర ముగియనుంది. महालिंगाय नमः दिव्यलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः शरवाय नमः शरवलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः जलाय नमः जललिंगाय नमः आत्मलिंगाय नमः एतत् ఏ ఆభరణాలయ్యా అంటే 7 వారాల నగలిచ్చారట. 7 వారాల నగలు అంటే ఆదివారం అమ్మవారు ధరించడానికి కెంపుల మాలలు, సోమవారం ధరించడానికి ముత్యాల మాలలు, మంగళవారం ధరించడానికి పగడాల మాలలు, మరి ఆ శుక్రవారం ధరించడానికి వజ్రపు మాలలు. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి, పౌర్వాపోషణం ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునః ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం హిరణ్యగర్భగర్భస్థం మేమ బీజం పిబావస్వానంద పుణ్యప్రదమత శాంతి ప్రయచ్చమే సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. దక్షిణ